హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డైమండ్స్ని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి కొన్ని విధానాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ డైమండ్ వేటలో కనుక ఉండుంటే కనుక లేదా పర్చేస్ చేయాలనుకున్నా కానీ మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే డైమండ్స్ వేటకు వెళ్ళుంటే కనుక, అంటే డైమండ్స్ని వెతకడానికి కనుక వెళ్ళుంటే కనుక, సో మీరు డైమండ్స్ని ఈజీగా గుర్తుపట్టాలంటే కనుక ఫస్ట్ మీరు వెతికే విధానంలోనే ఆ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. సో మీరు ఏ ప్లేస్లో వెతుకుతున్నారు అన్నదాని మీద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఏ సైజ్ స్టోన్స్ కోసం మీరు వెతుకుతున్నారు. డైమండ్స్ అంటే మినిమం సెంటీమీటర్ టు 2-3 సెంటీమీటర్ సైజులో మ్యాక్సిమం దొరికే ఛాన్స్ ఉంది. అంతకు మించి సైజ్ అయితే మీకు ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్. సో చాలామంది వెతుకుతూ ఉంటారు, మాది టెస్టింగ్ కూడా ఉంది కాబట్టి సో మా దగ్గరికి అయితే తీసుకొస్తూ ఉంటారు. సో మేము చూస్తూ ఉంటాం డైలీ. సో క్వార్ట్జ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో 7 హార్డ్నెస్ వచ్చే మెటీరియల్ దాదాపుగా అన్ని ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనమాట ఫ్రెండ్స్, క్వార్ట్జ్ స్టోన్ అయితే. సో అది కూడా డైమండ్ లాగా క్లియర్గా ఉంటుంది, కానీ అది డైమండ్ కాదు. సో నో వాల్యూడ్ అనమాట, చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. సో దాన్ని తీసుకొని టెస్టింగ్స్కి అయితే వస్తూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, మీకు కూడా టెస్టింగ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీ దగ్గర ఉన్నది డైమండో క్వార్ట్జో లేక వేరే రకమైన స్టోన్ తెలియాలనుకుంటే కనుక మాకు కనుక ఫొటోస్ ఫార్వర్డ్ చేసినట్లయితే కనుక మా జైపూర్ జమ్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటి ఉంది. సో మీకైతే అందులోంచి డైరెక్ట్గా టెస్టింగ్ చేసి వెరిఫై సర్టిఫికేట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. డైమండ్స్ వచ్చేసి మీకు చాలా చిన్న సైజులో మీకు ట్రయాంగిల్స్ ఒక రకంగా దాని మీద ప్రెస్సింగ్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. సో డైమండ్స్ని ముందుగా గుర్తుపట్టాలంటే కనుక షైనింగ్ ఎక్కువ ఉంటుంది, ఒపాక్గా ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. సో ఈ 3 విషయాల్ని మీరైతే మనసులో పెట్టుకోవాలి డైమండ్ కోసం వెతికేటప్పుడు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి కలర్. డైమండ్ కలర్స్ వచ్చేసి లైట్ పేల్ ఎల్లో షేడ్ నుంచి వైట్ దాకా మనకైతే తెలియడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి వైట్ కలర్ డైమండ్, మంచి ట్రాన్స్పరెంట్ కలర్ ఉన్న వైట్ కలర్ డైమండ్ మనకి దొరికినట్లయితే కనుక అదైతే ఎక్కువ కాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా డౌన్కి వచ్చేసేటప్పటికి మీకు ఎల్లో షేడ్ దాకా వచ్చేసేటప్పటికి మీకైతే రేట్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. కానీ మీరు డైమండ్ కొనేటప్పుడు మీకు ఏ రేట్ అయితే ఉందో సో ఆ రేట్ని అయితే మీరు దీంట్లో తీసుకొచ్చి కంపేర్ చేయకూడదు ఫ్రెండ్స్ డైమండ్ అమ్మేటప్పుడు. ఎందుకంటే మీకు దొరికిన డైమండ్ని కటింగ్ చేయించి పాలిషింగ్ చేయించి దాని తర్వాత దాని లోపల ఉన్న ఇంక్లూజన్స్ అండ్ కలర్ ట్రాన్స్పరెన్సీని బట్టి క్రియేట్ అయిన పీస్కి వాల్యూ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అయితే చాలా టైం అండ్ వాల్యూ అయితే పడుతుంది కాబట్టి సో మీకు దాదాపుగా మీకు దొరికిన ఎన్ని క్యారెట్స్ వెయిట్ సంబంధించిన పీస్ అయితే మీకు దొరికిందో అందులో హాఫ్ లేదా 20-30% మాత్రమే మీకు రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి మీకు జమ్స్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీకైతే స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు డైలీ ఆర్ వీక్లీ మీకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో డైమండ్స్ వచ్చేసి పేల్ ఎల్లో నుంచి లేదా డార్క్ ఎల్లో నుంచి బ్రౌన్ షేడ్ నుంచి మీకైతే ఫుల్ వైట్కి అయితే వస్తూ ఉంటాయి. కానీ మీకైతే చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే దొరకడం అసంభవం ఫ్రెండ్స్. డైమండ్స్ ఎప్పుడైనా వెతుకుతున్నప్పుడు చాలా చిన్న సైజులో డైమండ్స్ మాత్రమే మీకైతే దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ డైమండ్స్ హార్డ్నెస్ వచ్చేసి మో స్కేల్లో 10కి 10%, అంటే డైమండ్ హార్డ్నెస్ కన్నా ఇంకా ఏ స్టోన్ హార్డ్నెస్ అయితే ఎక్కువ ఉండదు అనమాట ఫ్రెండ్స్. సో హైయెస్ట్ డైమండ్ హార్డ్నెస్ ఉంటుందన్నమాట. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక హార్డ్నెస్ మెషిన్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి 1500-2000 రేంజ్లో ఉంటుంది, మీడియం క్వాలిటీది. సో అదైతే మీరు ఒకటి తీసుకోవచ్చు. సో దాంతో మీరైతే దొరికింది డైమండా కాదా అని చెప్పి మీరైతే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం, ఇందులో ఫ్రాడ్ కూడా ఉంటుంది. న్యాచురల్ డైమండ్స్ దొరికాయి అని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చారంటే కనుక మీరైతే చూసి న్యాచురల్ డైమండ్స్ అని అనుకుంటారు. కానీ మీరు న్యాచురల్ డైమండ్స్ లాంటివే ప్రస్తుతం మనకి డైరెక్ట్గా పైనుంచి చైనా నుంచి అయితే మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో అటువంటివి అయితే మీరు టచ్ చేయడానికి కూడా ట్రై చేయకండి. ఎందుకంటే అటువంటివి తీసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం పైనుంచి వచ్చే వాళ్ళందరూ ఫిల్టర్ చేసుకుంటానే తీసుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. మీకు మంచి పీసెస్ ఉంటే వాళ్ళే కటింగ్ చేసుకొని వాళ్ళే అమ్ముకుంటారు, కానీ మన దాకా తీసుకురారు. సో ఎవరైనా కానీ రఫ్ డైమండ్లో అయితే చేతులు పెట్టడానికి ట్రై చేయకండి అంత ఈజీగా. ఎందుకంటే అందులో ల్యాబ్ మేడ్ ఉంటుంది, మోజనైట్ ఉంటుంది, న్యాచురల్ డైమండ్స్ ఉంటుంది. ఈ మూడింటిని మీరైతే కంపేర్ చేయలేరు ఈజీగా. లేదా సర్టిఫైడ్ ల్యాబ్ టెస్టర్ దగ్గరికి వెళ్ళి మీరైతే చూపించుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి తీసుకోవాలి అని ఆలోచన ఉంటే కనుక మీరైతే సర్టిఫై చేయించుకొని తీసుకోండి.
అండ్ ఇంకొక విషయం, డైమండ్స్లో మీకు కలర్ గ్రేడింగ్ కూడా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కలర్ ఒక్క పాయింట్ తగ్గినా కానీ మీకు రేట్ అయితే 50% తగ్గిపోతుంది అనమాట ఫ్రెండ్స్. సో అందుకని మీరు ఎప్పుడైనా కానీ డైమండ్ తీసుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ మీకు దొరికిన డైమండ్ అమ్మాలనుకున్నా కానీ రేట్ అయితే మీరు ఈజీగా అలా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా డైమండ్స్ రేట్స్ అయితే ఎలా ఉంటాయి, డైమండ్స్ని ఎక్కడ అమ్మచ్చు, మీకు దొరికిన రఫ్ డైమండా కాదా, దొరికిన డైమండ్ని మీరు ఎక్కడ అమ్మాలి, అండ్ కటింగ్ పాలిషింగ్ వర్క్స్ ఇలాంటివి ఎక్కడ చేయించాలి అని చెప్పి మీరైతే తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. సో మీరైతే మన ఛానల్ స్టే ట్యూన్ అవ్వండి. అండ్ మీకు వచ్చేసి మేము డైరెక్ట్గా వాట్సాప్లో సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఎటువంటి స్టోన్స్ అయినా కానీ సర్టిఫికేట్ కావాలనుకుంటే కనుక మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ స్టోన్ ఫొటోస్ అండ్ వెయిట్ అండ్ డీటెయిల్స్ మాకు ఫార్వర్డ్ చేసినట్లయితే కనుక మేము ఫొటోస్ ఎగ్జామైన్ చేసి మీకైతే సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ కింద ఉంది ఫ్రెండ్స్.